నమస్తే న్యూ డే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో కీలక చర్చ. అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టం, మంత్రి నారాయణ ప్రకటన. శ్రీవారి దర్శనాలకు సంబంధించి దళారులను నియంత్రించామని టీటీడీ ఈవో శ్యామలారావు. ఏపీ సచివాలయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయ్యింది. దాదాపు 24 అజెండా అంశాలతో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వచ్చిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో కీలక చర్చ జరుగుతోంది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను శాసనసభలో ఆమోదించి జాతీయ ఎస్సీ కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. జాతీయ ఎస్సీ కమిషన్ పరిశీలన తర్వాత తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. ఈ క్రమంలో ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనిపై మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. అలాగే మంత్రివర్గం CRDA 46 అథారిటీ నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాల టెండర్లకు ఆమోదం తెలపనుంది. L1గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. 617 కోట్లతో అసెంబ్లీ బేస్మెంట్ ప్లేస్, G+3+ వ్యూయింగ్ ప్లాట్ఫామ్లు ప్లేస్ పనోరమిక్ వ్యూ అసెంబ్లీ నిర్మాణానికి టెండర్లలో L1గా నిలిచిన సంస్థకు LOA ఇచ్చేందుకు ఆమోదం తెలపనుంది. 786 కోట్లతో హైకోర్టు బేస్మెంట్ ప్లేస్, G+7 అంతస్తులో నిర్మాణం, బిల్డప్ ఏరియా 20.32 లక్షల చదరపు అడుగుల ఎత్తు, 55 మీటర్లు L1గా నిలిచిన సంస్థకు LOA ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించనుంది. అలాగే పెట్టుబడుల ప్రోత్సాహక మండలి 5వ సమావేశం నిర్ణయాలను ఆమోదిస్తోంది. 30,667 కోట్ల పెట్టుబడులతో 16 సంస్థల ఏర్పాటుకు ఇటీవల SIPBలో నిర్ణయం తీసుకుంది. వీటి ద్వారా 32,133 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. రాజధాని గ్రామం అనంతవరంలో మంత్రి నారాయణ ఇవాళ అనగా మంగళవారం పర్యటించారు. రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ లభ్యత మైనింగ్ను పరిశీలించారు. రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొనటంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండో విడత భూ సమీకరణ అంశంపై రైతుల్లోనూ మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014-19లో ఇచ్చిన టెండర్లకు గత జగన్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని అన్నారు. చాలా లీగల్ హార్డిల్స్ లేకుండా చేయడానికి 8 నెలలు పట్టిందని మంత్రి నారాయణ చెప్పారు. అంటే యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ పెడుతుంది. ఆ లెవెల్ ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే 100 సంవత్సరాలు ఆలోచిస్తారు. మిగతా నాయకులు ఆలోచించారు కదా, ఆయన రాబోయే 100 సంవత్సరాలకు ఎలా ఉంటుంది, 50 సంవత్సరాలకు ఎలా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో యాక్చువల్గా ఏంటంటే అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని, దానికి కనీసం ఒక 5,000 ఎకరాలు కావాలి. ఆ ల్యాండ్ తీసుకోవడం కోసం స్టడీ చేయమన్నారు. దాని మీద యాక్చువల్గా CRD అధికారులు యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు. త్వరలో దాని మీద డెసిషన్ తీసుకొని ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ అనే దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. అంటే ల్యాండ్ అక్విజిషన్ అయితే 5,000 ఎకరాలు చేయొచ్చు. దానివల్ల అక్కడ రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు యాక్చువల్గా చెప్పడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్లో వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 2.5 times రిజిస్ట్రేషన్ వాల్యూ వస్తుంది. దానివల్ల నష్టపోతారు. దానికంటే ల్యాండ్ పుల్లింగ్కే ఇష్టపడుతున్నారని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, శాసనసభ్యులు చెప్పడం జరిగింది. అయితే ల్యాండ్ 5,000 ఎకరాలు మిగలాలి ఎయిర్పోర్ట్ కంటే కనీసం 34,000 ఎకరాలు తీసుకోవాలి.
తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి దళారులను నియంత్రించామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. టీటీడీలో ఇటీవలి పరిణామాలపై ఈవో శ్యామలారావు సోమవారం వివరణ ఇచ్చారు. తిరుమలలో వ్యవస్థలు దెబ్బతిన్నాయని, అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని గతంలో సీఎం చంద్రబాబు తమ దృష్టికి తెచ్చారని ఈవో శ్యామలారావు తెలిపారు. భక్తుల సూచనల మేరకు టీటీడీలోని అన్ని వ్యవస్థలను క్రమబద్ధీకరించే దిశగా చర్యలు చేపడతామన్నారు. ఈవో కింద ఛార్జ్ తీసుకునే ముందు ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. ఏమిటంటే టీటీడీలో వ్యవస్థలన్నీ కూడా పాడైపోయాయి, దెబ్బతిన్నాయి, ఎన్నో అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతని కాపాడాలని స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. వీటిలో ఎన్నో విషయాలు మీతో పాలు పంచుకున్నాము. ఆ తర్వాత ఏమేం ప్రక్షాళన చేస్తున్నాం అనేది కూడా మీతో పాలు పంచుకున్నాం. ప్రజలందరికీ తెలుసు, మీడియా అందరికీ తెలుసు. మీరందరూ కూడా చాలా సందర్భాల్లో ఏమేమి అపవిత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయని మీరు కూడా తెలియపరిచారు. దాని ప్రకారం మేము కూడా చర్యలు తీసుకుంటూ వచ్చాం. వీటిల్లో గత 10 నెలలుగా సంస్కరణలు ఈ ప్రక్షాళన దిశగా ఎన్నో చేయడం జరిగింది. వాటిల్లో కొన్ని సాధారణ భక్తులకు క్యూ లైన్లో ఉన్నప్పుడు వేచి ఉండేటప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి వెయిటింగ్ అనేది తప్పనిసరి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మనం వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. వారు చాలా ఇబ్బందులు పడేవారు. నేను మొదటి రోజు వెళ్ళి చూసినప్పుడు కానీ వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన ఫీడ్బ్యాక్ కానీ, ఇవన్నీ ఇక్కడ చూసి భక్తులకు సరిగ్గా అన్నప్రసాదాలను ఇవ్వకపోవడం, చిన్నపిల్లలకి పాలు ఇవ్వకపోవడం, అలాగే అక్కడ పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం, పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం, టాయిలెట్ వ్యవస్థ లేకపోవడం, ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు పడేవారు. మా బుక్కు కీపర్లే మాకు అన్యాయం చేశారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటేశ్వరరావు మాకు న్యాయం చేయాలి. ముస్తాబాద్ డ్వాక్రా సంఘ సభ్యుల వినతి. గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల బుక్కు కీపర్లు, డ్వాక్రా సంఘ సభ్యులు మా డ్వాక్రా సంఘాల విషయాల్లోకి పార్టీ నాయకులు జోక్యం చేసుకొని మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తమకు న్యాయం చేయాలని వాపోయారు. ఇటీవల కొన్ని నెలల క్రితం గన్నవరం ఏపీఎంగా వచ్చిన అధికారి గ్రామంలో ఉన్న కొందరు పార్టీ నాయకులతో కుమ్మక్కై సభ్యుల అనుమతి కానీ ఎటువంటి అంగీకారం కానీ లేకుండా ఆయనే స్వయంగా ప్రస్తుతం ఉన్న బుక్ కీపర్లను తొలగించి ఇష్టానుసారంగా ఏపీఎంకు నచ్చిన వారిని బుక్ కీపర్లుగా పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బుక్ కీపర్లే మాకేం అన్యాయం చేశారని, ఎందుకు తొలగిస్తున్నారని మాకు సమాధానం చెప్పి వెళ్ళాలని డ్వాక్రా మహిళలు కొన్ని రోజుల క్రితం ఏపీఎం సాంబశివరావును ముస్తాబాద్లో నిలదీశామన్నారు. ఆయన పార్టీ జ్యోతి 74 గ్రూపులు, జంగం వాణి 32 గ్రూపులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా పనిచేస్తున్నారని అన్నారు. మా యందు దయ ఉంచి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, అదేవిధంగా ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని సుమారు 1000 మందికి పైగా డ్వాక్రా మహిళలు కోరుతున్నారు. రాజకీయ పార్టీల నాయకులకు వత్తాసు పలుకుతూ మమ్మల్ని నిత్యం ఇబ్బందులకు గురి చేస్తూ మాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ డ్వాక్రా నుండి ఎటువంటి లబ్ధి చేరకుండా అడ్డుపడుతున్న ఏపీఎం సాంబశివరావుపై చర్యలు తీసుకోవాలని, గన్నవరం నుండి బదిలీ చేయాలని డ్వాక్రా మహిళలు ముస్తాబాద్ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. దయచేసి ఎమ్మెల్యే గారు ఈ వీడియో చూసి స్పందించి మాకు తగిన న్యాయం చేయాలి. ఇక్కడ లోకల్గా చేసేవన్నీ మీ దాకా మీరు చర్యలు తీసుకుంటారని మేము నమ్ముతూ మీకు ఈ సమూహంగా టీవీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నామండి. ఇక్కడ మేము ఇబ్బంది పడేది మెయిన్ ఇక్కడ పర్వతనేని రమమ్మని ఆవిడని మీరు అర్జెంటుగా తొలగించాలండి. అలాగే ఏపీఎం సాంబశివరావు గారి వల్ల మాకు బుక్ కీపర్లందరికీ ఇది ఉందండి టార్చరు. ఆయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించాలి. మెయిన్ మీకు ఇదే తెలియజేసుకుంటున్నామండి. మా ద్వారా ఎమ్మెల్యే గారు మీరు తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని, మా 70 సంఘాలు ఊరు మొత్తం మీద మేము కోరుకునేది ఇదేనండి. మీరు చేస్తారు, చేయగలుగుతారని వచ్చి నమస్కారం.
నా పేరు నాగమణి, చిటికల నాగమణి. ఆమె వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, బుక్ కీపర్ వల్ల. కానీ ఏపీఎం మాకు రమామణి అని పొండమ్మని ఉంది, వాళ్ళిద్దరి వల్ల మాకు సఫర్ అవుతున్నాం. మా ఇళ్ళకాడ కూడా మగవాళ్ళతో మేము ఇబ్బంది పడుతున్నాం. పద్దాక మీటింగ్లకు రావడానికి మేము మొన్న 10:30 దాకా మీటింగ్ వేసుకున్నా కానీ మాకు సహకరించలేదండి వాళ్ళు. మమ్మల్ని ముందు వాళ్ళిద్దరు మా ఏపీఎంని ఆ పొండమ్మని తీసేస్తే మాకు చాలా న్యాయం చేసినట్టు అవుతారు మీరు. మేము మా ఆడవాళ్ళందరం చాలా ఇబ్బంది పడుతున్నాం, మాకు మీరు న్యాయం చేస్తారని మేము ఇది అవుతున్నాం. గన్నవరం మండలం, కృష్ణా జిల్లా, ముస్తాబాద్ అండి. మాది సురేష గ్రూపు, శుభోదయం వాణి గారు అండి. ఎట్టి పరిస్థితుల్లో వాణి గారిని తీయటానికి దయచేసి వినండి, మా మాటను ఆలోచించండి. మా 32 గ్రూపులకి 320 గ్రూపులు అండి మా ఈ మనుషులవి. వాళ్ళ ఎటువంటి ఇబ్బందులు కూడా మాకు ఎప్పుడు కలగలేదు. 5 సంవత్సరాల మట్టి మాకు ఆయమ్మయ్యాను. దయచేసి ఇప్పుడు కూడా మాకు ఆయమ్మే కావాలి. ఆయమ్మే వాళ్ళ ఏమైనా ఇబ్బందులు ఉండే లెక్క అయితే మేమే సంతకాలు చేసి ఎమ్మెల్యే గారికి అందజేసి ఆమెను తప్పించండి అని మేము కోరుకుంటామండి. అది ముస్తాబాద్ గ్రామము, శుభోదయ గ్రామ సంఘానికి వివోగా పనిచేస్తున్నాను. నా పేరు వాణి. నాకు 32 గ్రూపులు ఉన్నవి. వాటిల్లో మొన్న మాకు మీటింగ్ అని ఏపీఎం గారు నాకు ఫోన్ చేసి చెప్పారు 4:30కి. అయితే సరే సార్ నేను వస్తున్నాను, పెట్టండి మీటింగ్ అన్నాను. మీటింగ్కి వచ్చి సార్ ఏమి చెప్పారంటే సోలార్ గురించి చెప్పారు. సోలార్ గురించి చెప్పిన తర్వాత మీ తీర్మానం బుక్ తీసుకురమ్మా అన్నారు. సరేనండి, నేను తీర్మానం బుక్ తీసుకొని వస్తే దాని గురించి ఇక్కడ ఈఎంఐని 5 సంవత్సరాలు అయింది, తొలగించాలి అనేసి ఏపీఎం గారు చెప్పి నాతో ఆయన సంతకం పెట్టి ఆ తీర్మానం బుక్ రమాదేవి, శ్రీదేవి, బోడపట్టి రవికి ఈ పుస్తకాన్ని అందజేశారు. వాళ్ళు తీసుకెళ్లి గ్రామంలో ప్రతి గ్రూప్ సభ్యురాల దగ్గరికి వెళ్ళి మీ వివో బుక్ కీపర్ గారు మాతో సంతకాలు పెట్టమన్నారు, పెట్టించి నిన్ను తొలగించమన్నారని వాళ్ళకి చెప్పడం జరిగింది. దయచేసి నా యందు దయించి ఎమ్మెల్యే గారికి మాట్లాడితే పొలిటికల్ అంటున్నారు. ఈ గ్రామంలో ఉన్న ప్రతి వాళ్ళు మాకే పొలిటికల్ అంటున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు మా యందు దయ ఉంచి మమ్మల్ని బుక్ కీపర్ని తొలగించే కార్యక్రమాన్ని ఆపమని ఎమ్మెల్యే గారిని వేడుకుంటున్నాను. అది గన్నవరం మండలం, కృష్ణా జిల్లా, ముస్తాబాద్ గ్రామం. మాకు 70 గ్రూపులు ఉన్నాయండి. మాకు 70 గ్రూప్కి జ్యోతి గారు బుక్ కీపర్. తను మాకు అన్ని ఏ సమస్యలున్నా తీర్చిద్ది అని మాకు చెప్పిద్ది. స్థానిక మంగువారి తోటలో నివాసం ఉంటున్న ఎస్ నాగరాజు, శ్యామల కుటుంబానికి శ్రీకాకుళం ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ అండగా నిలిచింది. నాగరాజు అధిక టీబీ, లివర్ సంబంధిత వ్యాధితో గత కొన్ని సంవత్సరాలుగా బాధపడుతూ ఇంటికే పరిమితమవ్వగా, అర్ధాంగి శ్యామల 2 కిడ్నీలు పాడవటం బాధాకరమని, ప్రస్తుతం నగరంలో ఒక ప్రైవేట్ వైద్యశాలలో డయాలసిస్ పొందుతున్నారని, కనీసం మందులు కొనే స్తోమత కూడా లేదని ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ మాదారపు డేవిడ్ మంగళవారం అన్నారు. ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశామని, ఈ నెల సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు 10,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 2 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను అందించామని, నాగరాజు కుమార్తెకు నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో 856 మార్కులు సాధించారని, ఆర్థికంగా ఉన్నత చదువులు చదివించలేని పరిస్థితి కాగా ఆ విద్యార్థినికి ఉన్నత చదువుల నిమిత్తం తాము అండగా నిలుస్తామని భరోసా కల్పించామన్నారు. ఈ కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, స్వచ్ఛంద సంస్థలు కానీ, మనసున్న దాతలు కానీ వీరి కుటుంబానికి అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో కె వరప్రసాద్, కె లక్ష్మమ్మ, కె హేమలత, ఉర్లం శివతేజ, బమ్మిడి వేణు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కుటుంబం కూడా అంతంత మాత్రంగా చాలా పేదరికమైన కుటుంబం. ఆయన బయటికి వెళ్తే కానీ, రోజువారి కూలి పనికి వెళ్తే కానీ గడవని పరిస్థితి. అటువంటి సమయంలో ఆయన ఆరోగ్యం చెడిపోయింది. ఏదో కష్టపడుతూ వాళ్ళ వైఫ్ కొన్ని రోజులు కష్టపడ్డారు, బాధపడుతూ బయట నుంచి మెడిసిన్స్ గట్రా తెచ్చుకొని వాళ్ళు వీళ్ళు కొంత వీధిలో వాళ్ళు సాయం చేయడంతో గట్టింగ్ చేసుకుని వస్తున్నారు. వాళ్ళ మిస్సెస్ శ్యామల గారు ఇప్పుడు 2 కిడ్నీలు పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన సమస్య కుటుంబం మీద కాటేసింది. మాకు ఈరోజు ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మేము కొంత నగదు శ్యామల గారికి, నాగరాజు గారికి అందించడం జరిగింది. మాకు వీలైనంత దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీకు ఎంత సహాయం చేయాలనిపిస్తే ఆ కుటుంబానికి సహాయం చేయవలసిందే. అది నగదు రూపంలో కానీ లేదా ఇంకే రూపంలోనైనా కూడా మీరు స్వయంగా వచ్చి వాళ్ళకి సహాయం అందించాల్సింది కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా పేదరికమైన కుటుంబం. ఎందుకంటే చాలా పేదరికమైన కుటుంబం. కిడ్నీ డయాలసిస్ అనేది ఎంత తీవ్రమైన వ్యాధి మీకు తెలుసు. అది ఎవ్రీ మంత్ కూడా డయాలసిస్ ట్రీట్మెంట్ కానీ వాళ్ళ మెడిసిన్ ఖర్చుకు కానీ 10,000 to 15,000 అవుతుంది కేవలం ఆవిడకి మాత్రమే. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి
నాగరాజు గారికి, శ్యామల గారికి, వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయవలసిందిగా కోరుతూ మా ట్రెజరీ హెల్ప్ నుంచి కోరుతున్నాం. మేము ట్రెజరీ హెల్ప్ నుంచి చిన్న సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఎవ్రీ మంత్. అందులో భాగంగా ఈ మంత్ కార్యక్రమం చేయడం జరిగింది. స్వచ్ఛంద సేవా సంస్థలు బోల్డ్ ఉన్నాయి మన శ్రీకాకుళం జిల్లాలో. దయచేసి వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి శ్యామల గారికి, నాగరాజు గారికి ఆర్థికంగా తోడండి సహాయం చేయాల్సింది కోరుతూ, నిజంగా చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని మేము ఈరోజు చూడడం జరిగింది. చాలా దయానీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఇంకా చిన్నపిల్లలు చదువుకుంటున్నారు, 10th ఇంటర్. కాబట్టి శ్రీకాకుళం స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఇంక వీడియో చూసాక ఎవరికైనా స్వచ్ఛందంగా సేవ వచ్చి హెల్ప్ చేయాలనిపిస్తే వాళ్ళకి వచ్చి సాయం అందించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మందస మండలంలో మంగళవారం ఎంపీపీ పాఠశాల బైరి సారంగపురంలో ఎంఈఓ మర్రిపాటి లక్ష్మణరావు సందర్శించారు. విద్యార్థుల ప్రవేశాల కార్యక్రమంలో పాఠశాలలో 9 మంది విద్యార్థులను మంగళవారం అడ్మిషన్స్ ఎంఈఓ సమక్షంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ పట్నాయక్, పాఠశాల సిబ్బంది, విద్యా కమిటీ చైర్మన్ చింతాడ అప్పలస్వామి పాల్గొన్నారు. ఎచ్చెర్ల జాతీయ సామాజిక శాస్త్రాల పరిశోధక మండలి సహకారంతో ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్ నిర్వహించిన 2 వారాల కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం సిబిపికు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంకు చెందిన 4 అధ్యాపకులు హాజరయ్యారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగిన ఈ కార్యక్రమంకు హాజరైన బోధన మెలకువలు, డిజిటల్ ఇండియా, పరిశోధన నైపుణ్యత, అంబేద్కర్ ఆలోచనలు, సామాజిక న్యాయం, సమానత్వం, సాధికారత తదితర అంశాలపై శిక్షణ పొందారు. శ్రీకాకుళం నియోజకవర్గం రాగోలు గ్రామంలో సైనికుల బిల్డింగ్ను 2,92,00,000 వ్యయంతో కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు, రాష్ట్ర మంత్రివర్యులు కింజారపు అచ్చెన్నాయుడు గారు, శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యులు గొండు శంకర్ గారు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగినది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో కీలక చర్చ. అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టం, మంత్రి నారాయణ ప్రకటన. శ్రీవారి దర్శనాలకు సంబంధించి దళారులను నియంత్రించామని టీటీడీ ఈవో శ్యామలారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.